Friends, special greetings you for the day and welcome to Wildcap Portfolio Insights. వెస్ట్ ఏషియాలో పరిస్థితులు హై టెన్షన్ లో ఉన్నప్పటికీ వార్ కి కాస్త పాజిచ్చి ఇరాన్ లో చర్చలకు ముందుకు వచ్చిన నేపథ్యంలో అండ్ ఇండియన్ షిప్స్ కు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ప్రయాణానికి అనుమతినిచ్చిన నేపథ్యంలో మార్కెట్స్ కాస్త ఊపిరి తీసుకోవడంతో పాటు మార్కెట్స్ అప్వర్డ్ యూటర్న్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. మంచి ర్యాలీ అయితే మార్కెట్ లో కనిపిస్తుంది. లార్జ్ క్యాప్ తో పాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మంచి ర్యాలీ కనిపించింది. ఈ వీడియోలో మనం పర్టికులర్ గా ఈ సమ్మర్ సీజన్ లో టాప్ ప్రయారిటీ చెక్ గా ఉన్న పవర్ డిమాండ్ అండ్ సప్లై రిలేటెడ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం మన భారతదేశంలో సమ్మర్ సీజన్ కాస్త ముందుగానే స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. టెంపరేచర్ నార్మల్ కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ విభాగం అంచనా ప్రకారం ఈ సంవత్సరం మార్చి నుండి మే వరకు హై టెంపరేచర్స్ అండ్ ఎక్కువ హీట్ వేవ్స్ డేస్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని వలన పవర్ కన్జంప్షన్ భారీగా ఉండబోతుంది. లాస్ట్ ఫ్యూ వీక్స్ లో మన ఇండియా పీక్ పవర్ డిమాండ్ 240 గిగావాట్స్ టు 244 గిగావాట్స్ స్థాయిని తాకిందండి. ఈ నెంబర్ అయితే నార్మల్ అయితే కాదు. ఇప్పుడే ఇలా ఉంటే అసలు సమ్మర్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎండ వేడి పెరిగితే ఏసీ ఫ్యాన్లు వినియోగం పెరుగుతుంది కదా, అండ్ రిఫ్రిజరేషన్ అవసరాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ కూలింగ్ డిమాండ్ చాలా బాగా పెరుగుతుంది. ఈ మొత్తం కలిపి పవర్ వాడకం కొత్త హైస్ ని తీసుకెళ్లే అవకాశం ఉంది. సమ్మర్ పీక్ మంత్స్ లో సప్లై అండ్ డిమాండ్ మధ్య టెంపరరీ ఇంబ్యాలెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. డిమాండ్ పెరిగినంత వేగంగా సప్లై అయితే పెరగదు కదా, దీని వలన పవర్ చార్జెస్ పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఇలాంటి సమయాలలో కొన్ని పవర్ జనరేషన్ కంపెనీస్ గురించి, ముఖ్యంగా 5,000 crores లోపు మార్కెట్ క్యాప్ కలిగిన స్మాల్ క్యాప్ పవర్ కంపెనీల గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇలాంటి స్మాల్ క్యాప్ చిన్న కంపెనీలు సాధారణంగా హై వాలటిలిటీ కలిగి ఉన్నప్పటికీ ఈ సమ్మర్ పీక్ డిమాండ్ వలన స్పీడ్ గా స్పందించే అవకాశం ఉంటుంది. ఇలా స్పీడ్ గా స్పందించడానికి అవకాశం ఉన్న ఫ్యూ స్టాక్స్ గురించి డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మన రడార్ లో ఉన్న ఫస్ట్ కంపెనీ పీటీసీ ఇండియా అండి. మనం బాగా తెలిసిందే, మాట్లాడుకున్నాం చాలా సార్లు. మన దేశంలో పవర్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ సంస్థ 1999 లో ఇండియన్ గవర్నమెంట్ తో స్టార్ట్ అయ్యి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ రూపంలో స్థాపించబడింది. దేశంలో కమర్షియల్ గా స్ట్రాంగ్ పవర్ మార్కెట్ ను డెవలప్ చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఇది పవర్ ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మెగా పవర్ ప్రాజెక్ట్స్ నుండి ప్రొడ్యూస్ అయ్యే పవర్ ను లాంగ్ టర్మ్ కి ట్రేడ్ చేయడం అండ్ వివిధ ప్రాంతాల్లో డిమాండ్ అండ్ సప్లై మధ్య ఏర్పడిన ఇంబ్యాలెన్స్ ను షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కంపెనీకి సిఈఆర్సి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుండి కేటగిరీ 1 లైసెన్స్ కూడా ఉందండి. దీని ద్వారా లార్జ్ స్కేల్ లో పవర్ ట్రేడింగ్ చేయడానికి అనుమతి ఉంది. ఇది కంపెనీకి ఒక యూనిక్ పాజిటివ్ ఫ్యాక్టర్ గా చెప్పుకోవచ్చు. దీని అనుబంధ సంస్థ అయిన పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో పీటీసీకి 65% వాటా కూడా ఉంది. FY25 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం కంపెనీ గ్రీన్ హైడ్రోజన్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి డెవలప్ అవుతున్న సెక్టర్ కి పార్ట్నర్షిప్ ద్వారా ప్రవేశిస్తుంది. ఇదే కాకుండా అభివృద్ధి చెందుతున్న ఎనర్జీ మార్కెట్స్ కు అనుగుణంగా అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ ను అభివృద్ధి చేయడానికి తన టెక్నాలజీ డిపార్ట్మెంట్ ను విస్తరించే ప్లానింగ్ లో కూడా ఉంది. కంపెనీ ఫండమెంటల్స్ చూస్తే మార్కెట్ క్యాప్ 4,805 crore గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.3%, ROCE 11.5%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5.65% ఉంది. ఇండస్ట్రీ పిఈ 7.72 ఉంటే స్టాక్ పిఈ కూడా 7.72 నే ఉంది. డివిడెండ్ ఈల్డ్ 7.21% ఉంది. 52 వీక్స్ హై నుండి స్టాక్ 21.6% తగ్గి ఉంది. మన రాడార్ లోని నెక్స్ట్ కంపెనీ రతన్ ఇండియా పవర్ అండి. ఈ కంపెనీ మన దేశంలోని ప్రముఖ ప్రైవేట్ సెక్టర్ పవర్ జనరేషన్ కంపెనీల్లో ఒకటి. మహారాష్ట్రలోని అమరావతి మరియు నాసిక్ లో ఉన్న తమ థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా మొత్తం 2,700 మెగావాట్ ఇన్స్టాల్ కెపాసిటీని కలిగి ఉంది. ఈ అసెట్స్ ను డెవలప్ చేయడానికి కంపెనీ 186.2 బిలియన్ కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టిందండి. ఇవి సుమారు 2,400 ఏకర్స్ లో విస్తరించింది. గోల్డ్మన్ సాక్స్ అండ్ వార్డే పార్ట్నర్స్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సపోర్ట్ తో కంపెనీ భారీ స్థాయి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించింది అండ్ టెక్నాలజీ పై ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది. కోల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్టెన్సివ్ వాటర్ పైప్ లైన్ తో సహా ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రా సపోర్ట్ తో కంపెనీ కార్యకలాపాలు జరుగుతాయి. వీటి వల్ల ప్లాంట్ సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. సుమారు 23.6 బిలియన్ యూనిట్స్ పవర్ జనరేషన్ సామర్థ్యంతో రతన్ ఇండియా పవర్ భారతదేశంలో పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్ ను తీర్చడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. కంపెనీ ఫండమెంటల్స్ చూస్తే మార్కెట్ క్యాప్ 4,398 crore గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.96%, ROCE 8.69%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.5%, ఇండస్ట్రీ పిఈ 30.7 ఉంటే స్టాక్ పిఈ 32.4 ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 0. స్టాక్ 52 వీక్స్ హై నుండి 51.6% తగ్గింది. మన రాడార్ లోని నెక్స్ట్ స్టాక్ అండి గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కంపెనీ GIPCL ప్రధానంగా పవర్ జనరేషన్ బిజినెస్ లో ఉంది. ప్రస్తుతం దీని మొత్తం ఇన్స్టాల్ కెపాసిటీ 1859.4 మెగావాట్. కంపెనీకి థర్మల్ పవర్ ప్లాంట్, రెన్యూబుల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. GIPCL 500 మెగావాట్ సామర్థ్యం గల సూరత్ లిగ్నైట్ పవర్ ప్లాంట్
ప్లాంట్స్ కు అవసరమైన ఇంధనాన్ని సమకూర్చేందుకు క్యాప్టివ్ లిగ్నైట్ అండ్ లైమ్ స్టోన్ గనులను నిర్వహిస్తుంది. 2012లో 5 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభంతో కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీలోకి ఎంటర్ అయింది. గుజరాత్ లోని సౌరాష్ట్ర అండ్ కచ్ ప్రాంతాల్లో 112.4 మెగావాట్ విండ్ సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేసింది. జూలై 2025లో రాష్ట్ర ప్రభుత్వం వాలియా వద్ద 750 మెగావాట్ లిగ్నైట్ ఆధారిత పవర్ ప్లాంట్ స్థాపనకు నామినేషన్ ఆధారంగా అనుమతిచ్చింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2050 crore గా ఉందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.19%, ROCE 6.44%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33% ఉంటే ఇండస్ట్రీ PE 30.7, స్టాక్ PE అయితే 14.1 ఉంది. డివిడెండ్ ఈల్డ్ కూడా ఉందండి 3.1%. 52 వీక్స్ అయినండి స్టాక్ 41% తగ్గిపోయి ఉంది. ఫ్రెండ్స్, మన రాడార్ లో లాస్ట్ కంపెనీ స్కిప్పర్ పవర్ ఇన్ఫ్రా అండి. సుమారు 40 years పైగా వాల్యూ యాడెడ్ ఆధారిత ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ తయారీలో స్కిప్పర్ భారతదేశంలో అతిపెద్ద పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్ తయారీ సంస్థలు ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 సంస్థల్లో కూడా స్థానం సంపాదించింది. ట్రాన్స్మిషన్ టవర్స్, డిస్ట్రిబ్యూషన్ పోల్స్ దీని మెయిన్ ప్రొడక్ట్స్ గా ఉన్నాయి. ఇవి విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్నాయి. కంపెనీ అభివృద్ధి చెందిన దేశాల్లో తన ఉనికిని మరింత బలపరచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా పవర్ ట్రాన్స్మిషన్ అండ్ టెలికాం విభాగాలపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే మార్కెట్ క్యాప్ 4025 crore గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.2%, ROCE 24.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10.1%, ఇండస్ట్రీ PE 31.8 ఉంటే స్టాక్ PE 21.9 ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 0.03% ఉంది. 52 వీక్స్ అయినండి స్టాక్ 39.4% కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్, మన దేశంలో పవర్ డిమాండ్ బలంగా అండ్ స్థిరంగా పెరుగుతుంది. పెరుగుతున్న ఈ ఆర్థిక కార్యకలాపాలు అండ్ హీట్ వేవ్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా 2026లో పీక్ డిమాండ్ 271 గిగావాట్ స్థాయికి చేరే అవకాశం ఉంది. 520 గిగావాట్ కంటే ఎక్కువ ఇన్స్టాల్ సామర్థ్యంతో ఈ సెక్టార్ నిర్మాణాత్మకంగా పెరుగుతున్న వినియోగానికి లాభపడే స్థితిలో అయితే కనపడుతుంది. ఈ రంగంలో డిమాండ్ క్లియర్ గా ఉన్నప్పటికీ కొన్ని కన్స్ట్రక్టివ్ సవాళ్లు కూడా ఉన్నాయండి. పవర్ కంపెనీలు కఠినమైన వాతావరణంలో పనిచేస్తాయి. టారిఫ్స్ అండ్ ఇన్కమ్లు ఎక్కువగా రెగ్యులేటరీ సంస్థల కంట్రోల్లో ఉండడంతో ధరలను స్వేచ్ఛగా నిర్ణయించే అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఇది ఒక క్యాపిటివ్ ఇంటెన్సివ్ బిజినెస్ అండి. పెద్ద మొత్తంలో ముందస్తు పెట్టుబడులు అవసరం. ప్రాజెక్ట్స్ గెస్టేషన్ పీరియడ్ ఎక్కువగా ఉండడం వల్ల రాబడులు ఆలస్యం అవుతాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మరింత ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ స్టాక్ వాల్యూను జాగ్రత్తగా పరిశీలించండి. మరో వాల్యుబుల్ అండ్ ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.